నమస్తే. హైదరాబాద్ నగరంలో కైట్ ఫెస్టివల్ కొనసాగుతోంది. నగరంలో అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ రెండో రోజు సాగుతోంది. ఇందులో భాగంగా జాతీయ అంతర్జాతీయ కైటర్లు పతంగులు ఎగురవేశారు. ఇక పతంగుల పండుగను వీక్షించేందుకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కైట్ ఫెస్టివల్ పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ అంగరంగ వైభవంగా సాగుతుంది. మొత్తం 3 రోజుల పాటు ఈ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించి వివిధ దేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి, మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో పతంగులు ఎగరడానికి వచ్చారు. ఒకసారి మనం చూసుకోవచ్చు. మామూలుగా మనం ఎగరేసే పతంగులు అన్ని కూడా చిన్న స్థాయిలో ఉంటాయి, చిన్న చిన్న పతంగులు ఉంటాయి. కానీ ఇక్కడ మనం చూసుకునేసరికి అంతర్జాతీయ ఫెస్టివల్కి వచ్చేసరికి మాత్రం డిఫరెంట్ ఫెస్టివల్స్ అనేవి, డిఫరెంట్ కైట్స్ అనేవి మనకు కనిపిస్తే చాలా మంది కూడా పతంగులు అయితే ఎగరేస్తున్నాం. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ఇంటర్నేషనల్ నుంచి కూడా వీళ్ళంతా కూడా రెగ్యులర్ కైటర్స్, ఇటు నేషనల్ పరంగా కానీ ఇంటర్నేషనల్ పరంగా కానీ వీళ్ళంతా కూడా రెగ్యులర్ కైటర్స్. సో ఒకసారి చాలా మందితో మాట్లాడతాం. వివిధ దేశాల నుంచి, ఇటు కెనడా కావచ్చు, బెల్జియం కావచ్చు, ఇలా ఏవైతే వివిధ దేశాలన్నింటి నుంచి కూడా ఇప్పటికే ఇక్కడికైతే వచ్చారు. సో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, అలాగే ఏ దేశం నుంచి వచ్చారు అనేది కూడా ఒకసారి వాళ్ళతోనే మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అలాగే ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం. హాయ్, హౌ ఆర్ యు? Hello, fine. Where from you? Switzerland. Switzerland, yeah. Oh, how do you feel? Great, absolute great. At the moment we have wind, and then everything is good. So what is the specialty of this kite? This kite is a smiley kite, inflatable kite without sticks. Only the air goes in, blow up, and fly. Are you participated in Ahmedabad Kite Festival? Yeah, in Ahmedabad. Ahmedabad, Yeah, Gujarat. yeah. Gujarat. Participated? No. No. Here is fine with the people. We have to contact the people. All very lovely and colorful. I like this place. How is the Hyderabad? How was Hyderabad? Hyderabad. This place is very good. Very good. How is going Kite Festival? What? How is going Kite Festival? సో మొత్తానికి స్విట్జర్లాండ్ నుంచి వచ్చిన వాళ్ళతో మనం మాట్లాడించాం. వాళ్ళైతే చాలా థ్రిల్గా ఫీల్ అవుతున్నారు. అలాగే వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు, దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడికైతే వస్తున్నారు. అలాగే బయట మనం ఒకసారి వీళ్ళు చూసుకుంటే అక్కడ అందరినీ కూడా బయట నుంచి చూసే అవకాశం మాత్రమే ఉంది. ఎవరైతే ఇక్కడికి వచ్చి చూడాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా పూర్తి ఉచితంగా ఉంది. సో వాళ్ళందరూ లోపల వరకు అక్కడ వరకు అయితే ఎంట్రీ కావచ్చు, అక్కడి నుంచి అయితే లోపలికి ఎంటర్ అయితే అవకాశం ఉండదు. డిఫరెంట్ కైట్స్ అనేవి మనం ఇక్కడ మాత్రమే చూడగలం. ఒకసారి మనం చూసుకుంటే స్మైల్ పతంగ్ కావచ్చు, లేకపోతే పేర్లు మనకు కొన్ని తెలియవు, బట్ డిఫరెంట్ టైప్ అక్కడ గద్ద ఈగల్కి సంబంధించిన కైట్ కావచ్చు, ఇట్లా డిఫరెంట్ టైప్ కైట్స్ ఉన్నాయి. ఇక మన తెలంగాణకు సంబంధించిన కైటర్ ఉన్నారు, ఒకసారి ఆయనతో కూడా మాట్లాడిద్దాము. ఎందుకంటే మన తెలంగాణ నుంచి కూడా ఒక కైటర్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, వాళ్ళు దేన్ని చూస్ చేసుకున్నారు, ఏంటి ఎలా ఉంటుంది అనేది కూడా ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ ఏంటి మన కైట్ ఏది? మన కైట్ ఏంటి స్పెషాలిటీ ఉంటుంది? స్పెషాలిటీ ర్యాంబో కైట్ అండి. ర్యాంబో అంటే అసలు ఇది ఎలా ఎగురుతుంది సార్? అంటే గాలి ఏ దిశలో? గాలి ఏ దిశలో ఉన్నా గాలి తిరుగుతూనే ఉంటుంది, ఇట్లనే ఎగురుతుంది. దాని టెక్నిక్ ఉంటుంది. ఇంత భారీ కైట్లు, చిన్న కైట్లు అంటే ఈజీగా ఎగరేయచ్చు, ఇంత భారీ కైట్లు ఎలా ఎగరేస్తారు? దీనికి సంబంధించి ట్రైనింగ్ ఏమైనా ఉంటుంది? అసలు ట్రైనింగ్ ఏం లేదు, హ్యాపీ ఎవరికి సంతోషం ఉండదు. దీని మాంజా మన మామూలు మాంజా ఉంటుంది, మామూలు మాంజా ఉంటుంది కదా, దీనికి ఎట్లా ఉంటుంది అసలు? లైలాన్ థ్రెడ్ అండి. ఇది లైలాన్ థ్రెడ్ తోటి మాంజాతో ఎగరేసేది కాదు, మామూలు మాంజా ఉంటుంది, లైలాన్ థ్రెడ్ అండి. లైలాన్ థ్రెడ్. సో మొత్తం కూడా అసలు డిఫరెంట్ ఇన్ని వెరైటీ పతంగులు ఉంటాయా, ఇంత భారీ పతంగులు ఉంటాయా అని అయితే ఖచ్చితంగా మనకైతే అనిపిస్తుంది. సో ఇది ఇక్కడ పతంగ్స్ అండ్ ఇంటర్నేషనల్ పతంగ్స్ అండ్ స్వీట్స్ దగ్గర ఉన్న ఓవరాల్ డీటెయిల్స్. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో, ఆర్కే హెచ్ఎం టీవీ, హైదరాబాద్.